భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు, ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇప్పుడిప్పుడే అర్ధాష్టమ శని ప్రభావం నుండి బయటపడడం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఈ రెండిటికి సమయాన్ని కేటాయించటం కత్తి మీద సామయ్యే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల కోసం ఆర్థికపరమైనటువంటి మౌలికపరమైనటువంటి వనరులను సమకూర్చుకోవడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఎందుకో తెలీదు, కుటుంబ సభ్యులు కూడా మాకు కూడా కొంత సమయం ఇవ్వండి, మాకు కూడా కొంత సమయాన్ని ఇచ్చినట్టయితేనే కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కూడా మీరు గడిపినట్టు అవుతుందని కొన్ని షరతులు విధించటం వల్ల భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క ఇలాంటి పోకడల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇది మానసికమైన సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల అదృష్టం కోసం అవ్వచ్చు, సంతానం కోసం పరితపిస్తున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, మరికొద్ది కాలం వేచి ఉండవలసిన పరిస్థితులు వస్తాయేమో. అన్ని అవకాశాలు మన చుట్టూ ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలవంతంగా కాకపోవటం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలని కూడా సానుకూలంగా మలుచుకోలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవి మానసికంగా ఆలోచనలకి, ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. భార్యాభర్తలు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేద సంబంధ విషయాలు మిమ్మల్ని కాస్త బాధ కలిగిస్తూ ఉంటాయి. ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం చాలా గొప్పగా ఉంటారు, కానీ కుటుంబ జీవితంలో మాత్రం కొంతమంది వ్యక్తులతో ఏర్పడే తగవులు, ఒక స్త్రీ అవ్వచ్చు, జీవితానికి సంబంధించిన జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల మీరు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశాలని చూస్తూ ఉంటారు. విద్యార్థులకి ద్వితీయ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి భవిష్యత్తు,
సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగం లేదా పోటీ పరీక్షల విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి జాతకులు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవడంతో పాటు అమ్మవారి స్వరూపమైనటువంటి విశేషవంతమైనటువంటి అమ్మవార్లకి శ్రీచక్రార్చన కానీ ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించటం వల్ల జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంటుంది. For more videos like this, subscribe Big TV channel.